చెప్తారా నాకెవరైనా? లైక్ జస్ట్ నార్మలీ మీ డెఫినేషన్ ఆఫ్ లవ్ అంటే ఏంటి? నాకు ఏం తెలుసంటే ఏమీ ఆశించకుండా కారణం లేకుండా ఒకరికొకరు సహాయపడుతూ వారి ఎదుగుదలలో తోడుగా ఉండడం అనేది ఆ, ప్రేమ అని నా ఉద్దేశం. వావ్! సూపర్ డెఫినిషన్. నైస్. బావుంది నిజంగా. దట్టు ఆ అంటే అకారణంగానే ఉంటది. అంటే మళ్ళీ రిటర్న్ గా ఆ! అంటే ఇది వి చేయడం డోంట్ వల్ల ఎక్స్‌పెక్ట్ ఇట్. ఏదో తిరిగి వి డోంట్ ఎక్స్పెక్ట్ ఇన్ రిటర్న్. ఏంటిది మనం తిరిగి ఆశించము. కొన్నిసార్లు ఎట్లా అవతల వ్యక్తులకు అంటే చెడు అంటే సరికాని లక్షణాలు వాటిని డిస్ట్రాయ్ చేసేవి కూడా ఉంటాయి. కంటిన్యూ. కంటిన్యూ. అవతల చెప్పు. వ్యక్తి కూడా అవతల వ్యక్తి కూడా అంతే ప్రేమని గనక తను ఉంటే ఆ అంటే తనని ఇది సరైంది కాదు అని శ్యామల నీ చెప్పినా వాయిస్ కూడా ఏం తను వినపడట్లా. అవునా ఆ అవతల వ్యక్తి అది కూడా ఓకే. యాక్సెప్ట్ చేస్తారనమాట. ఇంకెవరైనా అవతల చెప్తారా? వ్యక్తి లైక్ కూడా పవన్ గారు అండ్ మధు గారు మీరు చెప్తారా ఏమన్నా? లేదు, మీరే చెప్పాలి ఇది. ఓకే. యాహ్! తను శ్యామల చెప్పినట్టు ఎగ్జాక్ట్‌లీ తనంది కదా! ఏమి ఆశించకుండా చేసేదే ఒక నిజమైన స్వచ్ఛమైన ప్రేమ. అది నిజంగా ట్రూత్ కదా! అంటే లవ్ అనేది ఎప్పుడు గూడా అన్‌కండీషనల్ గానే ఉంటుంది. జనరల్లీ మన అందరం సొసైటీలో ఏం వింటామంటే కండిషనల్ లవ్, అన్‌కండీషనల్ లవ్ అని 2 పదాలు వింటూ వస్తాం గదా! కానీ అసలు లవ్ అనే దానికి కండిషన్స్ ఉంటే అది లవ్ ఎందుకవుతుంది? అది లవ్వే అవ్వదు కదా! అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. లవ్ అంటేనే విచ్ ఈజ్ అన్‌కండీషనల్. అంటే ఎటువంటి షరతులు లేకుండా మనం స్వచ్ఛంగా ఎదుట వాళ్ళకి ఇస్తూ చేసేది మాత్రమే ప్రేమ. నిజమైన ప్రేమ. బికాజ్ ఓషో గూడా చెప్తారనమాట. నిజంగా నువ్వు ఒకళ్ళని ప్రేమిస్తున్నావు అంటే అది ఎటువంటి రిలేషన్ అయినా అవ్వనివ్వండి. ఏదో ప్రేమ అంటే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అంటే ఒక ఇద్దరు లవర్స్ మధ్యలో ఉండేది మాత్రమే ప్రేమ అని ఒక సొసైటీలో అదొక స్టాంప్ పడిపోయింది యాక్చువల్‌గా. కానీ ప్రేమ అనేది విచ్ ఈస్ బియాండ్ ఎవ్రీథింగ్ అన్నమాట. బికాజ్ ఒక లవ్‌కి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మిగతా అన్ని ఎమోషన్స్ కంటే గూడా. అందుకనే కదా మనం ఎవరికీ చెప్పినా ఒక లవ్ అండ్ కంపాషన్ అనేది పెంచుకోవాలి అని చెప్తాము. అంటే మనం ఒక ఏకత్వ స్థితికి వెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళ మీద అదే కైండ్ ఆఫ్ లవ్ మనం చూపించగలగాలి. అంటే ఏకత్వం అంటే ఏంటి? మనం ఏంటో అవతల వాళ్ళు గూడా అదే అని మనం అనుకోవడం గదా! ప్రతి ఒక్కళ్ళని సమానంగా చూడడం, ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ దైవత్వం అనేది చూడడమే ఏకత్వం. సో, ఆ ఏకత్వం స్థితి వరకు మనం వెళ్ళాలి అంటే, మనకి ఉండాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిటీ ఏంటి అంటే, నిజంగా ఆ దైవికంగా మనం ప్రేమించగలగడమే. ఆ లవ్ లేనప్పుడు ఆ ఏకత్వ స్థితి అనేది మనకెప్పటికీ సాధ్యపడదు. సో, ఆహ్, ఓషో ఏం చెప్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావంటే, ముందు వాళ్ళకి కావాల్సినంత స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్‌ని నువ్వు వాళ్ళకి ఇవ్వగలగడమే ప్రేమ. సెకండ్ థింగ్ ఏంటంటే నాన్ ఇంటర్ఫియరెన్స్. వాళ్ళ విషయంలో ప్రతి దాంట్లో మనం వేలు పెట్టి ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అది ఎటువంటి రిలేషన్ అయినా ఒక పేరెంట్స్ చిల్డ్రన్ విషయంలోనైనా, ఒక హస్బెండ్ వైఫ్ విషయంలోనైనా, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య అయినా, ఇద్దరు కజిన్స్ ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అయినా, అది ఎటువంటి కైండ్ ఆఫ్ రిలేషన్ అయినా నిజంగా వాళ్ళ మీద మనకి అంత స్వచ్ఛమైన ప్రేమ ఉంది అంటే, మనం వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇవ్వగలగాలి. వాళ్ళ ఎదుగుదలకైనా, వాళ్ళ లెసన్స్ నేర్చుకోవడానికైనా స్వేచ్ఛ ఇచ్చినప్పుడే, వాళ్ళు ఆ జీవిత పాఠాలనేది వాళ్ళంతట వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఎప్పుడైతే ఆ స్వేచ్ఛ ఇవ్వకుండా బందీ చేసేస్తూ ఉంటారో, వాళ్ళెక్కడ కింద పడతారు? కింద పడినప్పుడే కదా వాళ్ళు పాఠం నేర్చుకుంటారు. ఆ మిస్టేక్స్ నుంచి, ఆ ఫెయిల్యూర్స్ నుంచే కదా లెసన్స్ అనేవి మనం నేర్చుకుంటాం. అంత ఓవర్ ప్రొడక్టివ్ అయిపోయినప్పుడు లెసన్స్ ఎక్కడి నుంచి నేర్చుకుంటాం? మిస్టేక్స్ ఎలా చేస్తామో, పాఠాలెలా వస్తాయి మనకి? అంటే ఆ సోల్ ప్లాన్ అంతా గూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఆ సోల్ ఏదైతే ప్లాన్ యేసుకొని నేను ఈ సర్టెన్ లెసన్స్ నేను భూమి మీదకెళ్ళి నేను నేర్చుకొని రావాలి అని ఒక సోల్ ప్లాన్ యేసుకొని వస్తుందో, అది అంతా మనం తెలియకుండానే మనం వాళ్ళ జీవితాల్లో వేలు పెట్టేసి ఇంటర్ఫియర్ అయిపోయి,
వాళ్ళ సోల్ ప్లాన్ అంతా మనం డిస్టర్బ్ చేసేస్తున్నాం. లైక్ తెలియకుండా ఒక అవేర్‌నెస్ లేకుండా ఇదంతా జరిగిపోతోంది. సో, ఆ నాన్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఎదుటి వాళ్ళకి మనం ఇచ్చే స్వేచ్ఛ ఎటువంటి షరతులు లేకుండా అంటే కండిషన్స్ లేకుండా మనం చూపించే ఒక ఎమోషనే లవ్ అన్నమాట. సో, విచ్ ఈస్ వెరీ అన్‌కండీషనల్. ఇంకా కండిషన్స్ పెట్టేదాన్ని లవ్ అని మనం మిస్‌లేబుల్ చేసుకుంటాం. అంటే లైక్ సొసైటీలో ఇట్ విల్ బి మిస్‌లేబుల్డ్ అన్నమాట. అంటే నువ్వు అలానే ఉంటేనే నాకిష్టం. నువ్వు ఇలా ఉంటేనే నాకిష్టం. అది చేస్తేనే నాకు నచ్చుతుంది. నువ్వు ఇలా ప్రవర్తిస్తే నాకు నచ్చట్లేదు. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు నచ్చట్లేదు. నువ్వు ఇలా ఇది చేస్తుంటేనే నాకు బావుంటుంది అని మనం ఎప్పుడైతే ఈ సో కాల్డ్ షరతులు పెడుతూ వస్తూ ఉంటామో, అసలు దానికి లవ్ అనే పేరు మనం పెట్టకూడదు. అది ఎటువంటి రిలేషన్ అయినా కానీ. బికాజ్ మనం మన ఒక మైండ్‌లో వాళ్ళు ఇలా ఉండాలి అని మనం ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాం మనకు తెలియకుండానే. ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని, ఆ ఇమేజ్‌లో వాళ్ళున్నంత కాలం ఆ పర్సన్‌ని మనం ఒక ఇష్టం చూపిస్తామనమాట. సో, ఎప్పుడైతే మనం క్రియేట్ చేసుకున్న అంటే ఒక ఇమేజ్‌ని దాటి ఆ పర్సన్ ఎళ్తాడో అవతలకి, మనకి వాళ్ళ మీద నచ్చదింక. వాళ్ళంటే నచ్చరు. వాళ్ళ మీద కోపమొస్తది, చిరాకొస్తుంది. కైండ్ ఆఫ్ నెగెటివ్ ఎమోషన్స్ అన్నీ మనం చూపించటం స్టార్ట్ చేస్తాము. సో, ఇక్కడ ఏమైపోతుంది మనకు తెలియకుండానే ఒకప్పుడు మనం చాలా ఇష్టపడిన వ్యక్తినే మనం ఇష్టపడట్లేదిప్పుడు. అంటే ఎలా మారిపోతుంది లవ్ అనేది అలా మారిపోతదా? నిజంగా ఆ ప్రేమ అనేది ఒకసారి ఒక వ్యక్తి మీద మనకి మన సొంత సిబ్లింగే ఉన్నారు. లేదా మన చిల్డ్రన్ ఉన్నారు. లేదా ఒకళ్ళని లవ్ చేసాము. ఏది జరిగినా లేదా మన పేరెంట్సే ఉన్నారు. ఆ లవ్ అనేది అంటే ఒక స్వచ్ఛంగా కలిగినప్పుడు అది మళ్ళీ పోతుందా ఇంకా? అంటే వాళ్ళేదో చేశారని అది కంప్లీట్‌గా ఆ ఫీలింగ్‌ని మనం తీసేస్తాం. జనరల్‌గా అయితే జరిగేదదే డే టు డే లైఫ్‌లో. ఇంక వాళ్ళు మనకి శత్రువుల్లాగా మనం ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తాం. అంటే ఏంటి మన ఒక అవేర్‌నెస్ లేకుండా ఆ లవ్ అనే దాన్ని కంప్లీట్‌గా అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక వెరీ స్వీట్ ఫీలింగ్‌ని కంప్లీట్‌లీ ఒక చేదు ఒక బిట్టర్ ఎక్స్‌పీరియన్స్ కింద మనమే కన్వర్ట్ చేసేస్తున్నాం దాన్ని. వితౌట్ అవర్ కాన్షియస్. అంటే ఆ అవేర్‌నెస్ లేకుండా దాన్ని ఇటు నుంచి అటు షిఫ్ట్ అంటే పొలారిటీ మారిపోతుంది. కంప్లీట్ అపోజిట్ పొలారిటీస్‌లోకి ఎళ్ళిపోతున్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ మిస్టేక్స్, ఈ సఫరింగ్ ఎందుకొస్తుంది అంటే, నిజంగా ఒక ప్రేమ అనే దానిలాగా మనం అర్థం చేసుకోలేకపోవడం అన్నమాట. అంటే ప్రేమ అనేది తనిందాక చెప్పినట్టు ఇట్స్ మోర్ లైక్ గివింగ్ ఇవ్వడం. ఇవ్వడం. ప్రేమ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఇవ్వడమే అది. దాంట్లో ఇవ్వడం తప్ప ఇంకేముండదు. కానీ మనందరం ఏం జేస్తాము, ఇవ్వడంతో పాటు రిటర్న్‌లో దాన్ని అంతే ఎక్కువగా ఆశిస్తామన్నమాట. ఈ ఆశించటం వల్ల ఏమవుతుంది? మనకు కావాల్సిన ఎక్స్‌పెక్టేషన్‌ని అంటే తెలియకుండానే మనం ఎక్స్‌పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. ఈ స్టార్ట్ చేసేసరికి ఏమవుతుంది అంటే, ఆ లవ్ కాస్త ఒక బిటర్‌నెస్‌లోకి ఎళ్ళిపోతుంది. బికాజ్ ఎప్పుడు గూడా అవతల వ్యక్తులు మన ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవ్వరు. అవ్వలేరు కూడా. ఎందుకంటే మనం అంత హై లెవెల్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ని వాళ్ళ మీద పెంచేసుకుంటాం కాబట్టి. సో, అదొక రాంగ్ వేలో ఎళ్ళిపోతుంది. అండ్ ఈవెన్ ఇంకొక నెక్స్ట్ లెవెల్‌లో చెప్పాలి అంటే ఆహ్, అది ఒక అంటే అది ఒక క్వాలిటీ. అంటే మన ఆత్మకి, సోల్‌కి ఒక నిజ స్థితిలో ఉండే ఒక క్వాలిటీ లవ్ అనేది. అంటే అది అంటే ఒక స్టేజొచ్చాక మనం ఎలా అవ్వాలి అంటే, నాట్ ఓన్లీ అవర్ క్వాలిటీ మనమే ఒక ప్రేమ తత్వంతో నిండిపోవాలన్నమాట. అంటే టోటల్లీ వి షుడ్ బికమ్ లవ్ ఇట్‌సెల్ఫ్ అన్నమాట. మనమే ఆ ప్రేమ అయిపోవాలి. ఇంకా ఇవ్వడము అనేదేమి ఉండదింకా. మనమే ఒక ప్రేమ స్వరూపం అయిపోతే, మనం కంప్లీట్ ఆ దైవతత్వంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనుషులకి, దేవుళ్ళకి ఎక్కడ డిఫరెన్స్ ఒస్తుంది? దేవుడు అంటేనే ఒక ప్రేమ స్వరూపం. ఆయన అందరిని ఒకటేలాగా జూస్తాడు. అంటే ఆయనకి ఇచ్చి మనం ఒక బంగారం ఇచ్చినా, ఒక చిన్న పండు ప్రసాదంగా ఇచ్చినా, ఇద్దరిని ఒక దేవుడనేవాడు ఇద్దరిని ఒకటేలానే జూస్తాడు. ఏమి వ్యత్యాసం చూపించడనమాట. అంటే అంత ప్రేమతత్వం ఆ దేవుడికి ఉంటుంది మన మీద. అంటే మనం గూడా కంప్లీట్‌గా ఆ లవ్‌తో నిండిపోతే అండ్ ఇఫ్ వి బికమ్ ద లవ్ ఇట్‌సెల్ఫ్ అయిపోతే మనం, ఇంక మనకి ఆ దైవానికి తేడా ఏముంటుంది? ఆ దైవ స్వరూపులమే మనం కూడా అయిపోతాం కదా! మన ఎండ్ గోల్ ఏంటి? మనలోనే ఆ దైవం ఉంది. మనమే ఆ దైవ స్వరూపం.
ఆ దేవుని కోసం మనం ఎక్కడో బయట ప్రపంచంలో వెతకాల్సిన అవసరం అనేది లేదు కదా! మనలోనే మనం వెతుక్కోవాలి ఆ దైవిక తత్వం అనేది. సో, ఎప్పుడైతే మనమే ఆ ప్రేమ అనేది అయిపోతామో టోటల్‌గా, ఆ దైవం గూడా మనమే అయిపోతామనమాట. అది ఐ థింక్ దట్ ఈస్ ద ట్రూ డెఫినిషన్ ఆఫ్ లవ్. వెన్ వి బికమ్ దట్ లవ్ ఇట్‌సెల్ఫ్. సో, అంటే లైక్ ఆ లవ్ అనేది ఒక్కొక్కళ్ళ రిలేషన్ అంటే డిఫరెంట్ పర్సన్స్‌తో మనకు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా మనం ఉంటుందన్నమాట. సపోజ్ ఒక పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ రిలేషనే తీసుకుందాం మనం ఫర్ ఎగ్జాంపుల్. జనరల్లీ ఏం జేస్తారు, ఆహ్, పేరెంట్స్ చాలా ఎక్కువ ప్రేమ చూపిస్తారు పిల్లల మీద. చాలా ఒక కైండ్ ఆఫ్ అంటే నా పిల్లవాడు, నాది అనే ఫీలింగ్‌తో చాలా ఎక్కువ ఓవర్ ప్రొటెక్టివ్‌గా పెంచుతారు. వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క నీడ్ అనేది గూడా ఫుల్‌ఫిల్ జేస్తారు కదా! కానీ ఇక్కడ తెలియకుండానే ప్రతి ఒక్క పేరెంట్స్ జనరల్‌గా కొంత ఎన్ సె అంటే ఒక ప్రాపర్ జ్ఞానం అనేది లేకపోతే వాళ్ళేం జేస్తారంటే, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయడం స్టార్ట్ జేస్తారు. అంటే ఒక ప్రతి పిల్లవాడు గూడా ఒక దైవ స్వరూపమే గదా! వాళ్ళంత ప్యూర్‌గా ఉంటారు. అంటే చిన్న పిల్లలు ఎప్పుడు గూడా చాలా ప్యూర్ సోల్స్. చాలా ప్యూర్‌గా ఉంటారు వాళ్ళు. సో, వాళ్ళు ఒక సోల్ ప్లాన్‌తో వస్తారు. ఓకే. ఇలాంటి పేరెంట్స్‌ని నేను సెలెక్ట్ జేసుకుంటే, ఇలాంటి నా సోల్ ప్లాన్‌ని నేను ఫుల్‌ఫిల్ జేసుకోవచ్చు. వీళ్ళు నా సోల్ ప్లాన్‌కి సపోర్ట్ చేస్తారు అన్న నమ్మకంతో వాళ్ళు జన్మ తీసుకుంటారు. సో, కానీ అక్కడేమవుతుంది, ఈ పేరెంట్స్‌కి ఆ స్పిరిచ్యువల్ అవేర్‌నెస్ అనేది నాలెడ్జ్ లేకపోవడం వల్ల, వాళ్ళు వాళ్ళ ఇష్టాలు అనేది పిల్లల మీద రుద్దడం స్టార్ట్ జేస్తారు. నువ్విదే చదవాలి. నువ్విదే చేయాలి. అండ్ వీళ్ళకి కొన్ని తీరని కోరికలుండిపోతాయి. వాళ్ళ చిన్నతనంలో వాళ్ళేదో చేయలేకపోయారు. వాళ్ళేదో పర్స్యూ చేయలేకపోయారు. ఒక ఆర్ట్ ఫార్మ్, ఒక స్పోర్ట్స్ ఏదో నేర్చుకోలేకపోయారు అనుకుందాం. అప్పుడు వాళ్ళేం జేస్తారు, ఎళ్లి ఈ పిల్లల మీద రుద్దుతారవన్నీ. "నువ్వెళ్లి సింగింగ్ నేర్చుకో, లేదా ఈ ఈ పర్టిక్యులర్ స్పోర్ట్స్ నేర్చుకో, లేదా నిన్ను ఐఐటీలో వేస్తాను. అది చదువుకో, ఇది చదువుకో." నీకు వీళ్ళ ఇష్టాలంతా వీళ్ళే డిసైడ్ చేసేస్తారు. వీళ్ళు కెరియర్ ఏం చూజ్ చేసుకోవాలో గూడా వీళ్ళే డిసైడ్ చేసేస్తారు. ఆ బేసిక్ ఫ్రీడమ్ గూడా పిల్లలకివ్వరనమాట. అప్పుడేమవుతుంది, వాడికి ఉన్న ఇష్టాలు మొత్తం గూడా సప్రెస్ అయిపోయి, వాడికంటూ లోపల కొన్ని ఎమోషనల్ బ్లాక్స్ అనేవి గూడా క్రియేట్ అయిపోతూ వస్తాయి. ఫ్యూచర్‌లో అదేదో ఒక డిసీజ్ ఫార్మ్‌లో వాడి బాడీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వాడు మెంటల్లీ గూడా అంత స్ట్రాంగ్ ఉండలేడు. డెఫినెట్‌గా ఒక స్వేచ్ఛగా పెరిగే పిల్లవాడికి, ఒక రెస్ట్రిక్టెడ్‌గా, ఓవర్ ప్రొటెక్టివ్‌గా పెరిగే పిల్లవాడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే వీడు కింద పడినా వాడి మిస్టేక్స్ నుంచి వాడు నేర్చుకుంటాడు. వాడక్కడ పడే ఛాన్సే వాడికివ్వట్లేదు. ఇంక వాడేం నేర్చుకుంటాడు లైఫ్‌లో ఏం నేర్చుకోలేడు గదా! సో, ఇలా పేరెంట్స్ గూడా తెలియకుండానే నేను నా పిల్లల మీద చాలా ప్రేమ చూపిచ్చేస్తున్నాను. నేను చాలా టాప్ స్కూల్స్‌లో వాళ్ళని చదివిస్తున్నాను. చాలా బెస్ట్ ఎడ్యుకేషన్‌ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాను అని అనుకునే ఒక ఏమంటారు ఒక ఇదిలో వాళ్ళు చాలా తెలియకుండా చాలా హాని చేస్తున్నట్టే పిల్లలకి. వాళ్ళ ఎదుగుదలను ఆపేస్తున్నట్టే. వాళ్ళ స్వేచ్ఛని వీళ్ళు లాక్కున్నట్టే. సో, ఎప్పుడైనా సరే ఆ స్వేచ్ఛ అనేది వాళ్ళకివ్వడం చాలా ఫస్ట్ థింగ్ అన్నమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళకి స్పిరిచ్యువల్‌గా ఇవ్వాల్సిన జ్ఞానం ఇస్తూనే, అట్ ద సేమ్ టైమ్ ప్యారలల్లీ వాళ్ళకి ఏది నచ్చుద్దో వాళ్ళ లైఫ్‌లో చేయడానికి, వాళ్ళ ఇంట్రెస్ట్‌లు, వాళ్ళ ఇష్టాలు వీళ్ళు ప్రమోట్ జేసి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం గూడా ఈక్వల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ లవ్ అనేది ఆ రకంగా వాళ్ళు స్వచ్ఛంగా అన్‌కండిషనల్‌గా ఇవ్వగలిగితే పిల్లలకి, వాళ్ళు నిజంగా లైఫ్‌లో చాలా బెటర్‌గా వాళ్ళు నేర్చుకోవడానికి గానీ, వాళ్ళు ఏదైతే నేర్చుకోవడానికొచ్చారో అది ఖచ్చితంగా నేర్చుకొని, లైఫ్‌లో నిజంగా ఒక ఇన్‌స్పిరేషనల్‌గా వాళ్ళుంటారనమాట. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ పేరెంట్స్, పిల్లలు లవ్ అనేది మనం ఇలా అనుకున్నాం గదా! సో, వెన్ వి కమ్ టు అవర్ ఎనిమీస్, శత్రువులు తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మాక్సిమం ఎవరికైనా ఎలా ఉంటుంది, మనకొక శత్రువు ఉన్నాడు. వీడొక ఎనిమీ మనకి. వీడు మనల్ని చాలా బాధ పెడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడంటే, కామన్‌గా అందరికి కామన్ పర్స్‌పెక్టివ్‌లో సరిపడా జ్ఞానం లేనప్పుడు ఏమనుకుంటాము, "అరే! వీడెందుకురా బాబు అసలు ఛీ! ఎందుకిట్లా నా లైఫ్‌లోకొచ్చాడు? వీడెందుకు నన్నింత బాధ పెడుతున్నాడు?" అని చాలా తిట్టుకుంటాం. నిదానంగా వాళ్ళ మీద కోపమొస్తది. ఆ కోపం కాస్త కొన్ని నెలలయ్యేసరికి ద్వేషం అయిపోతుంది. ఇంక తర్వాత తర్వాత ఈవెన్ కొంతమంది ఎలా అంటే ఒక పగ, ప్రతీకారం, రివెంజ్
ఆ లెవెల్ వరకు వెళ్ళిపోతారు. ఇంక వీడు ఎలా నాశనం అయిపోవాలా అని ప్లాన్‌లు వేస్తారు కూర్చొని. ఇంకెప్పుడు వాడెప్పుడు ఎలా కింద పడతాడా అని చూస్తారు. వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. సో, కానీ మనం ఈవెన్ మన శత్రువుల మీద గూడా మనం అంతే ప్రేమ చూపించగలగాలి. బికాజ్ మనం ఆలోచిస్తే ఆహ్, మన లైఫ్‌లో మనకి బిగ్గెస్ట్ అండ్ డీపెస్ట్ లెసన్స్ అనేవి మనం శత్రువుల దగ్గర నుంచే నేర్చుకుంటాం. వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టబట్టే గదా! అక్కడ ఆ సిట్యుయేషన్ నుంచి మనం ఒక మంచి లెసన్ తీసుకొని, మనం నేర్చుకొని ఒక హెడ్ ముందుకెళ్ళగలుగుతాం మన సోల్ జర్నీలో. ఆ లెసన్ నేర్చుకున్నంత కాలం మనం వాడిని తిట్టుకుంటూ కూర్చున్నంత కాలం, మనం అక్కడే ఆగిపోతాం. మళ్ళీ అలాంటి సిట్యుయేషన్సే మన లైఫ్‌లో వస్తూనే ఉంటాయి. అవే ప్యాటర్న్స్‌లో రిపీట్ అవుతూ ఉంటాయి గానీ, పెద్ద ఉపయోగం ఏమి ఉండదు కదా! సో, ఈక్వల్లీ శత్రువుల్ని గూడా మనం లవ్ జేయాలి. కానీ ప్రాపంచికంగా వాళ్ళ మీద మనం ఆ ప్రేమ అనేది చూపించకపోయినా, వాళ్ళతో న్యూట్రల్‌గా మనం బిహేవ్ చేసినా, లోపల అంటే మన హృదయంలో ఎప్పటికీ వాళ్ళ మీద ఒక ప్రేమ తత్వం అనేది మాత్రమే ఉండాలి. అండ్ వాళ్ళని మనం ఫర్‌గివ్ జేయగలగాలి. అది చాలా ఇంపార్టెంట్. మనం ఆ క్షమించలేకపోతే ఆ దైవిక గుణం అనేది మనలో లేకపోతే, ఆ ఫర్‌గివ్‌నెస్ లేకపోతే ఆబ్వియస్‌లీ అది గూడా వన్ ఆఫ్ ద లెసన్ మనం నేర్చుకోవాల్సిందే కదా! ఫర్‌గివ్‌నెస్ అనేది గూడా. సో, ఆ పర్టిక్యులర్ ప్రేమ తత్వానికి ఫుల్‌ఫిల్‌మెంట్ ఉండదు. సో, ఆ ఫర్‌గివ్‌నెస్ వాళ్ళని చేయడం గూడా చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఈ ఫర్‌గివ్‌నెస్ జేయకపోయినా అది గూడా మనలో కంపల్సరీ ఒక బ్లాక్ ఫార్మ్‌లో ఏర్పడిపోయి ఉంటుంది డెఫినెట్‌గా. సో, దట్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ మన శత్రువుల విషయంలో. సో, వాళ్ళ పట్ల గూడా మనం అంతే ప్రేమతో, కరుణతో ఉండడం అనేది మనం నేర్చుకోవడం చాలా అండ్ అట్లానే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చిన, ఒక గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ మధ్య లవ్ అయినా గానీ, మనం జనరల్‌గా సొసైటీలో చూసేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఏదో బానే ఉంటుంది. తర్వాత ఎలా అంటే ఒకళ్ళకి ఒకళ్ళు కండిషన్స్ పెట్టడం స్టార్ట్ అయిపోతుంది. అండ్ నిదానంగా వెన్ దే గెట్ ఇంటు ద మ్యారేజ్ ఒక పెళ్లి చేసుకున్న తర్వాత బరువు బాధ్యతలొస్తాయి వాళ్ళ మధ్యలో. వచ్చినప్పుడు ఏమైపోతుంది నిదానంగా ఈ లవ్ అనే ఎమోషన్ ఫేడ్ అయిపోతూ ఉంటుంది. ఈ రెస్పాన్సిబిలిటీస్ డామినేట్ చేస్తాయి. అప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎన్నో రకమైన ఎక్స్‌పెక్టేషన్స్ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో, ఇనీషియల్‌గా ఏంటి వాళ్ళకి ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు. ఓన్లీ ఉన్నది లవ్ ఒకటే అనుకుంటారు. సో, అది మాత్రమే ఉన్నంత సేపు అంటే ఇవ్వడం. రివర్స్‌లో పర్సన్ గూడా అంతే ఇస్తూ ఉంటారు. ఆ ఇవ్వడం వల్ల ఆ ప్రేమ మాధుర్యాన్ని వాళ్ళప్పుడు ఆ లెవెల్‌లో ఎంజాయ్ జేస్తారు. అది చాలా బావుంటుంది. కానీ తర్వాత ఏమవుతుంది? ఈ నిదానంగా ఇవన్నీ ఫేడ్ అవుతూ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అవుతాయి ఆపోజిట్ పర్సన్ మీద. సో, ఎప్పుడైతే ఈ రెస్పాన్సిబిలిటీస్ ఒస్తాయి, ఎక్స్‌పెక్టేషన్స్ ఒస్తాయి అన్నప్పుడు ఆటోమేటిక్‌గా నిజంగా స్వచ్ఛంగా ఇచ్చే ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయి "నువ్వు నాకది జేయలేదు, నువ్వు నాకిది జేయలేదు, నాకది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు" అని కంప్లెయింట్స్ మొదలవుతాయి. జడ్జ్‌మెంట్స్ మొదలవుతాయి. ఇవన్నీ మొదలయ్యేసరికి ఈ ప్రేమ అనేది తగ్గిపోయి, ఇవన్నీ ఎక్కువైపోయి ఆటోమేటిక్‌గా ఒకప్పుడు చాలా ఇదిగా ఉన్న వాళ్ళు కూడా ఒక టైంలో వాళ్ళకి భద్ర శత్రువుల్లాగా గూడా తయారవుతారు. అంటే ఎదుటి పర్సన్ ఒకటి చూపిస్తున్నారంటే, అది మనలో లేదు అని మనం రికగ్నైజ్ చేసుకోము. చేసుకోకుండా వాళ్ళే రాంగ్ అని అనుకుంటాము. సో, దానివల్ల ఏమవుతుంది మళ్ళీ ఇట్ లీడ్స్ టు సఫరింగ్ ఎండ్ ఆఫ్ ద డే. సో, ఎప్పుడు గూడా ఏంటంటే ముందు మనం మనల్ని లవ్ జేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు ఏంటంటే అంటే లైక్ జనరల్‌గా ప్రాపంచికంగా ఉండే వ్యక్తుల గురించి మనం చూస్తే, వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గూడా ప్రేమ అనేది విచ్ ఈస్ సంథింగ్ ఎక్స్‌టర్నల్ అనుకుంటారు. అంటే నేను ఎదుట వ్యక్తి నుంచి పొందేది మాత్రమే ప్రేమ. అది ఎవ్వరైనా ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా ఎవరైనా గానీ, బయట వాళ్ళ నుంచి వచ్చేదే ప్రేమ. నేను ప్రేమించబడితే అది చాలా గొప్ప అని అనుకుంటారు. కానీ అక్కడ అందరూ ఏం మర్చిపోతారు, అసలు ఫస్ట్ వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోవడం మర్చిపోతారు. అసలు ప్రేమ అనేది బయట వెతుక్కోవడం గాదు. అది నీ లోపలే ఉంటుంది. అది నీ సహజ తత్వం అసలు. అది నీ న్యాచురల్ థింగ్. నీ లోపల ఉండే న్యాచురల్ థింగ్ అని ప్రతి ఒక్కళ్ళు మర్చిపోయి రియలైజ్ అవ్వరనమాట ఆ మాయలో పడిపోయి. సో, బయట వెతుక్కుంటారు. చివరికి ఏమవుతుంది? ఎక్స్‌పెక్టేషన్స్ ఒస్తాయి. చివరికి సఫరింగ్ వస్తుంది ఎండ్ ఆఫ్ ద డే. కానీ ప్రతి ఒక్కళ్ళు గూడా ఎప్పుడైతే ప్రేమ అనే తత్వం నా లోపలే ఉంటుంది. అది నా నిజ తత్వము అని వాళ్ళు తెలుసుకున్నప్పుడు, వాళ్ళే ఒక ప్రేమ స్వరూపులయిపోయినప్పుడు, ఆ బయట వెతుక్కోవడం అనేది ఉండదింక.
వీళ్ళే ప్రేమ స్వరూపులు అయిపోయినప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి దాన్ని ఇవ్వగలుగుతారు. ఎప్పుడు కూడా మనకి నేచర్ లా ఏంటి, మనం ఏది ఇస్తామో మనకు అదే తిరిగి వస్తుంది. నువ్వు ప్రేమిస్తావా నీకు ప్రేమే వస్తుంది ఎదుటి వ్యక్తి నుంచి. ఒక పాజిటివ్ ఎనర్జీ మోటివేషన్ ఇస్తావా నీకు అదే వస్తుంది. నువ్వు ఒక హేట్రెడ్ ఇస్తావా నీ లైఫ్ లోకి వచ్చే ప్రతి పర్సన్ నేను హేట్ చేస్తూనే ఉంటారు. అదే కదా మన యూనివర్సల్ లా. సో అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఎంటీ గ్లాస్ అనుకోండి, మనం ఎలా మిగతా వాళ్ళకి ఏదైనా ఇవ్వగలుగుతాం? ఒక వాటర్, ఒక గ్లాస్ నిండా వాటర్ ఉంది, అప్పుడే కదా మనం ఆ వాటర్ ని ఒక దాహం వేసిన వ్యక్తికి ఇవ్వగలుగుతాము. అదే మనమే ఎంటీగా ఉంటే మనం ప్రేమను ఎలా ఇవ్వగలుగుతాం అసలు? అండ్ అదే ప్రేమను మళ్ళీ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? అంటే మన దగ్గర ఏదైతే ఉందో అది మాత్రమే మనం ఇవ్వగలం. అంటే ముందు మనల్ని, అంటే మనలో మనల్ని మనం ఆ ప్రేమ తత్వం పెంచుకున్నప్పుడు ఆ ప్రేమ అనేది మనం నలుగురికి ఇస్తాము. ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అందరి నుంచి మనకు కూడా అదే కైండ్ ఆఫ్, అదే ఇంటెన్సిటీ ఆఫ్ లవ్ అనేది తిరిగి మనకి వస్తుంది అన్నమాట. అది మనం పెంచుకోకుండా బయట నుంచి నాకు రావాలి అంటే కుదరదు. అది ఏదైనా గానీ మనం అబ్జర్వ్ చేయండి. మనలో ఏదైతే క్వాలిటీ ఉండదో మనం డెవలప్ చేసుకోమో ఆ క్వాలిటీ అవతల వ్యక్తుల నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తామనమాట. కానీ ఆ క్వాలిటీస్ మనం ఎప్పుడైతే మనలో పెంచుకుంటామో, మనం అవతల వ్యక్తి నుంచి అది ఎక్స్‌పెక్ట్ జెయ్యం. డెఫినిట్‌గా జెయ్యం. మనం ఇవ్వడానికే చూస్తాం గానీ ఎక్స్‌పెక్ట్ చెయ్యం. సో, మనకొకటి కావాలి అనిపిస్తుంది అంటే మనం అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే అది మన లోపల లేదు. అందుకే మనకది బయట నుంచి కావాలనిపిస్తోంది. సో, ముందు అది మనం ఫిల్ జేసుకోవాలనమాట. అది ఏ క్వాలిటీ అయినా లవ్ అనే కాదు. అది ఏదైనా కానీ. అండ్ ఇప్పుడు సెల్ఫ్ లవ్ అన్నప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ సొసైటీలో చూసుకుంటే ఎలా అయిపోతుందంటే సెల్ఫ్ లవ్ అంటే నాకిష్టమైనది నేను చేస్తే, నేను సెల్ఫిష్‌గా ఉంటే, నా గురించి నేను ఆలోచించుకుంటే అదే సెల్ఫ్ లవ్ అనుకుంటున్నారందరూ. కానీ నిజంగా సెల్ఫ్ లవ్ అంటే ఏంటి అంటే మనం ఒక బాడీ లెవెల్‌లో, ఒక ఫిజికల్ లెవెల్‌లో నిజంగా మన బాడీకి కావాల్సినవి మనం ఇస్తున్నామా? అంటే మన బాడీకి ఫస్ట్ కావాల్సిందేంటి? మంచి ఫుడ్. నిజంగా ఒక సాత్విక్ ఫుడ్, మంచి ఫుడ్ మనం బాడీకి ఇస్తున్నామా? ఏ చెత్త పడితే ఆ చెత్త తింటున్నామా? అన్నెసెసరీగా ఎక్సెస్‌గా మనకు తెలుసు కదా అందరికి. మితాహారం విలువేంటో మనకు తెలుసు. శాకాహారం విలువేంటో మనకు తెలుసు. కదా! ఇది మళ్ళీ మనం ప్రత్యేకంగా అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో, నిజంగా మనం ఒక శాకాహారమే మన బాడీకి ఇస్తున్నామా? ఒక అంటే మితాహారమే తీసుకుంటున్నామా? అంటే ఎంత అవసరమో అంతే తింటున్నామా? లేదా ఓకే. మనం తినేసాం మనకు కావాల్సింది. ఎవరో వచ్చి మన ముందు ఇష్టమైన ఒక ఫుడ్ పెట్టారు. ఒక ఫ్రూటో, ఒక డెజర్టో, ఐస్ క్రీమో తెచ్చిచ్చారు. సరే తెచ్చిచ్చారు కదా! ఇది గూడా తినేద్దాంలే నాకిష్టం గదా! అని మన ఆ టంగ్‌కి కావాల్సిన టేస్ట్ ఇచ్చేస్తున్నామనుకోండి. ఇక్కడ అన్నెసెసరీగా మన ఎనర్జీని మనం వేస్ట్ చేస్తున్నట్టే గదా! ఇప్పుడు బాడీలో అన్నెసెసరీగా ఒక ఇంకా ఎక్స్‌ట్రా అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ మన బాడీ పెట్టాలి దాన్ని డైజెస్ట్ చేయడానికి రివర్స్‌లో. సో, మనకు తెలియకుండా మనం చాలా ఎనర్జీ కోల్పోతున్నాం అక్కడ. సో, నిజంగా మన బాడీని గూడా మనం అంత లవ్ జేస్తున్నామా? మనల్ని మనల్లాగా యాక్సెప్ట్ చేసుకుంటున్నామా? నేను తెల్లగున్నా, నల్లగున్నా, పొట్టిగున్నా, సన్నగున్నా ప్రతి ఒక్కళ్ళు ఇదే గదా అనుకునేది. నేనిలా ఉంటే బావుండేది, అలా ఉంటే బావుండేది అని. అంటే ఏంటి? నీ సహజతత్వాన్ని నువ్వు అక్కడ యాక్సెప్ట్ జేయట్లేదు. నేను సెల్ఫ్ లవ్ చేసుకోలేదు కాబట్టి, నేను వాళ్ళలాగా ఉంటే బావుండేది. నేను వీళ్ళలాగా ఉంటే బావుండేదని అన్నెసెసరీ కంపారిజన్స్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఏమొస్తది? మళ్ళీ సఫరింగే వస్తుంది. ఎందుకంటే ప్రతి ఇండివిడ్యువల్ ఈస్ యూనిక్. వి కాంట్ కంపేర్ అన్నమాట. ఒకళ్ళతో ఒకళ్ళని మనం కంపేర్ చేయలేము. ఎందుకంటే ఎవరికుండే స్కిల్ వాళ్ళకుంటుంది. ఎవరికుండే టాలెంట్ వాళ్ళకుంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అది మనం ఐడెంటిఫై చేసుకొని మనం అది డెవలప్ చేసుకోగలగాలి. అది గూడా సెల్ఫ్ లవ్వే. ఎందుకంటే మన సెల్ఫ్ వర్త్ మనకి తెలియడం గూడా సెల్ఫ్ లవ్వే కదా! అది మనం ఐడెంటిఫై చేసుకోనంత కాలం మనల్ని మనం ప్రేమించినట్టు ఎట్లా అవుతుంది? ఎందుకంటే అక్కడ మనం మన సహజ స్థితికి వెళ్ళలేకపోతున్నాం. మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోనప్పుడు ఒక మాయలోనే ఉండిపోతున్నాం గానీ, నిజంగా మన సహజ స్థితి ఏంటి అన్నది మనం ఐడెంటిఫై చేసుకోవట్ల. సో, మన సెల్ఫ్ వర్త్‌ని మనం ఐడెంటిఫై చేసుకోవడం గూడా అది సెల్ఫ్ లవ్వే అవుతుంది. మన బాడీకి తగిన ఫుడ్ ఇవ్వడం గూడా సెల్ఫ్ లవ్వే అవుతుంది. మన మైండ్‌ని మన కంట్రోల్‌లో పెట్టుకోవడం గూడా సెల్ఫ్ లవ్వే అవుతుంది. బికాజ్ అంటారు కదా! ముందు మన మనసుని మనం కంట్రోల్‌లో పెట్టుకోగలిగినప్పుడే మనం ఏదైనా ఒక కంప్లీట్ ఫోకస్ పెట్టి నేర్చుకోగలుగుతాం. బికాజ్ మన మైండ్ అనేది ఇట్స్ ఎ మంకీ. మంకీ మైండ్ అంటాం గదా! అది అటు ఇటు గంతులేస్తూ ఉంటది.
దానికి మంచి కంటే కూడా చెడు ఎక్కువ కావాలనిపిస్తది. చూడండి అది గూడా ఒక కైండ్ ఆఫ్ సెల్ఫ్ లవే. కానీ జనరల్‌గా అందరూ ఏమనుకుంటారు, నా మనసుకి ఇది తినాలనిపించింది, అటు వెళ్ళాలనిపించింది, ఇటు తిరగాలనిపించింది. సో, నేనది చేస్తున్నా అదే సెల్ఫ్ లవ్. అంటే అక్కడ ఏమైపోతుంది, మన మనసుకి, మన మైండ్‌కి మనం బానిసలం అయిపోతున్నాం. మనం అడిక్ట్ అయిపోతున్నాము. అది చెప్పింది మనం చేస్తున్నాం గానీ, మన కంట్రోల్‌లోకి అది రావట్ల. అప్పుడు అదెలా సెల్ఫ్ లవ్ అవుతుంది? దాన్ని గూడా మన కంట్రోల్‌లోకి మనం తెచ్చుకోగలగాలి. మన గోల్స్‌ని మన లైఫ్‌లో మనం ఫోకస్డ్‌గా సాధించాలనుకున్నప్పుడు. బికాజ్ అవన్నీ గూడా మన సోల్ డెవలప్‌మెంట్‌కి ఒక అబ్‌స్టకిల్స్ లానే యాక్ట్ చేస్తాయి. సో, అవన్నీ మన కంట్రోల్‌లోకి తెచ్చుకోవడం గూడా ఈక్వల్లీ ఇంపార్టెంటే. చిన్న చిన్న ఆనందాలను ఎప్పుడూ ఇస్తూనే ఉండాలి. మన సోల్‌కి మనం ఇష్టమైనది తినాలి, నచ్చిన బట్టలు కొనుక్కోవాలి, బయట తిరగాలి, ప్రకృతిలో ఉండాలి. ఇవన్నీ ఇంపార్టెంటే. కానీ అవి ఏ లెవెల్ వరకు ఉంటున్నాయి అన్నది కూడా మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. బికాజ్ ఎనీథింగ్ బ్యాలెన్స్‌డ్‌గా మన లైఫ్‌లో ఉన్నంత వరకే అది ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్‌ని క్రియేట్ చేస్తుంది. ఏది ఇంబాలెన్స్ అయినా అంటే అతి అయినా ప్రాబ్లమే, అనావృష్టి అంటే చాలా తక్కువున్న ప్రాబ్లమే. సో, ఆ మధ్యలో బ్యాలెన్స్‌డ్ స్టేట్‌లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ రకంగా మనల్ని మనం లవ్ చేసుకోవడం అంటే ఈ విధాలుగా అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే మన ఆత్మ ప్రగతికి ఏది ఇంపార్టెంట్ అన్నది మనం చూజ్ చేసుకోగలగాలి. అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మనం ఎలాంటి ఫుడ్ తింటామో మన బిహేవియర్ అలా ఉంటుందని అంటారు కదా! అట్లానే మన చుట్టూతో ఉండే ఎన్వైర్న్‌మెంట్, మనం వినే విషయాలు, మనం చూసే విషయాలు, మనం మాట్లాడే విషయాలు ప్రతి ఒక్కటి గూడా మన మీద అంతే ఇంపాక్ట్ చూపిస్తాయి ఎవ్రీ డే. ఇప్పుడు రోజంతా మనం కూర్చొని ఒక నెగెటివ్ కాంటెంటే వాచ్ చేస్తున్నాం. నెగెటివ్ విషయాలే వింటున్నాం. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? మన సోల్‌కి ఒక వెనక్కి ఒక నెగెటివ్ ఎనర్జీని ఇస్తున్నాం మనం తెలియకుండానే కదా! ఇస్తున్నప్పుడు అదొక డ్రాబ్యాక్ అవుతుంది మనకి. కానీ అవేర్‌నెస్‌తో మనం ఎప్పుడైతే ఒక స్పిరిచ్యువల్ కాంటెంట్ చూస్తున్నామో, మన ఆత్మ ప్రగతికి ఉపయోగపడే ఒక థింగ్ మనం వింటున్నాము, లేదా మన కెరియర్ గ్రోత్‌కి మనకి హెల్ప్ అయ్యే ఒక పని చేస్తున్నాము, ఒకటి కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాము. ఇవన్నీ గూడా సెల్ఫ్ లవే. అంటే ఎలాంటి కాంటెంట్ మనం ఇవ్వాలి, మన మైండ్‌కి ఎలాంటిది ఇవ్వగూడదు అని మనం ఒక అవేర్‌నెస్‌తో చేయడం గూడా సెల్ఫ్ లవే అవుతుంది. అలాగే మన ఇంట్రెస్ట్‌లు ఒక సింగింగ్ నేర్చుకోవాలనుందా? డాన్సింగ్ నేర్చుకోవాలనుందా? ఒక ఆర్ట్ ఫార్మ్స్ ఎనీ డ్రాయింగ్ నేర్చుకోవాలనుందా? పెయింటింగ్ ఇలాంటిది ప్రతీదీ ఒక క్రియేటివ్ స్కిల్. ఒక పోయెమ్ రాయాలనుంది, ఒక పాట రాయాలనుంది, ఒక స్టోరీ రాయాలనుంది. ఇదంతా గూడా మన సోల్‌కిచ్చే హ్యాపీనెస్. ఇదంతా గూడా మనకి మనం ఇచ్చుకునే సెల్ఫ్ లవ్వే. బికాజ్ అక్కడ మన క్రియేటివిటీ బయటపడుతుంది. మన టాలెంట్ బయటపడుతుంది. దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు మనం హ్యాపీ అవుతాం రిటర్న్‌లో. అది మనకి ఎంతో అంటే మనల్ని మనం నిజంగా ఎంతో లవ్ చేసినప్పుడే వీటిలన్నిటికి గూడా మనం టైం పెట్టగలుగుతామనమాట. ఇంకా మనం టైం ఎక్స్‌క్యూజ్ మీ పెట్టలేకపోతున్నామంటే ఎక్కడో హారిక. వీఆర్ ఆ! టెల్ మీ. ఎక్స్‌క్యూజ్ మీ. చెప్పు చెప్పు. Can you please summarize within 2 minutes because you're running యాహ్! ahead of time. సారీ. You have to సో, అది please సారీ. summarize. యాహ్! సో, Because అది I అంతా know when గూడా you enter into the ఐ విల్ టాపిక్ లోకి వ్రాప్ ఇట్. ఎంటర్ అయితే చాలా వెళ్ళిపోతాము. 2 minutes లో సమ్మరైజ్ అవునవును. చేయండి. ష్యూర్. సో, ఇలా Hmm. ప్రతీదీ మన సోల్‌కి ఏది Hmm. ఇంపార్టెంట్, మన ఆత్మ ప్రగతికి ఏది ఇంపార్టెంట్ అని ఆలోచించుకొని, మనం మార్పులు చేసుకోవడం గూడా మనల్ని మనం లవ్ చేసుకున్నట్టే అవుతుంది. సో, దిస్ ఈజ్ మై అంటే నేను నాకు అర్థమైనంత వరకు దిస్ ఈజ్ లైక్ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్‌లీ లవ్ అండ్ సెల్ఫ్ లవ్ అన్నది. ఇన్ కేస్ ఇఫ్ సమ్‌వన్ వాంట్ టు యాడ్ సమ్ పాయింట్స్ చెప్పొచ్చు. ఆర్ ఇఫ్ ఐ హావ్ సెడ్ సంథింగ్ రాంగ్ అని నన్ను కరెక్ట్ చేయొచ్చు. Actually, from my ఎక్సలెంట్ side, అండి. it's excellent. చాలా బాగా చెప్పారు. Fantastic గా అనిపించింది. My side, it's ఏదైనా అనౌన్స్ చేయాలంటే ఒక 2 minutes లో